వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తరచూ పాములు తిరుగుతుంటాయి. తమ పుట్టలను వదిలి బయటకు వస్తుంటాయి. ప్రత్యేకించి అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువ. సాధారణంగా చాలా వరకు పాములు విషరహితమైనవే. కట్లపాములు, రక్తపింజర, నాగుపాము, కోబ్రాల వంటివి కొన్ని మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి. ఏ పాము అయినా మనిషిని చంపాలనే ఉద్దేశంతో కాటువేయదు. కేవలం తమను తాము రక్షించుకునే క్రమంలో కాటువేస్తాయి. కొన్ని రకాల పాము కాట్లు అత్యంత ప్రమాదకరమైనవి. సకాలంలో తగిన చికిత్స అందకపోతే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ. కాలం చెల్లిన పద్ధతులు, మూఢనమ్మకాలతో పాము కాటుకు గురైన వ్యక్తులకు పసర పేరుతో చికిత్సలు చేస్తూ ఉంటారు. వాటిలో ఎక్కువ భాగం పాము కాటు బాధితుడికి మరింత హాని చేసేవిగానే ఉంటాయి. ఇటువంటి అనేక చర్యలు ఎందుకు పనికిరావని నిపుణులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు ఖచ్చితంగా పాము కాటుకు ప్రాథమిక చికిత్సపై పూర్తి అవగాహనలో ఉంటే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్నారు. యాంటీవీనం ఇంజెక్షన్ మాత్రమే పాము కాటుకు సరైన విరుగుడు. అది కూడా వైద్య నిపుణులు మాత్రమే ఇవ్వాలి. తగిన సమయంలోపు విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వటం మరణాన్ని లేదా అంగవైకల్యాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాటు వేసిన పాము ఏ రంగులో ఉంది, ఎలా ఉంది, వీలైతే దానిని గుర్తించే ప్రయత్నం చేయాలి. ఆ వివరాలు చికిత్స చేసే వైద్యులకి మరింత సహకరిస్తాయి. చాలా మంది పాము కాటు పడిన ప్రాంతాన్ని కోయడమో, రక్తం బయటకు తీయడమో, ఆ ప్రాంతం వద్ద నోరు పెట్టి విషాన్ని బయటకు తీయడమో చేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన మూఢనమ్మకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏటా భారత్లో పాము కాటుతో మరణిస్తున్న వారి సంఖ్య 58,000 మంది అని తెలుస్తోంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇటీవల జరిగిన గ్లోబల్ స్నేక్ బైట్ టాస్క్ ఫోర్స్ సదస్సులో ఈ వివరాలు బయటకొచ్చాయి. పాము కాట్లతో ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా మరణిస్తుంటే అందులో 50% మన దేశం వారేనని తెలుస్తోంది. భారత గ్రామీణ ఆసుపత్రుల్లో యాంటీవీనం కొరత తీవ్రంగా ఉందని, పేదరికం, మూఢనమ్మకాలే ఇందుకు కారణమని తేల్చారు.